ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే సండే అండి. నేను ఈరోజు మీతో నా సండే వ్లాగ్ని షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు బయటకు కూడా వెళ్తాము, ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం అని కూడా మీకు ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. అయితే మటన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ అండి. ఇలా అయితే మేము తింటున్నాం. ఇప్పుడు కిందే కూర్చొని తింటున్నాం అండి, టేబుల్ మీద తినట్లేదు. ఎందుకంటే కింద కూర్చొని తింటే చాలా మంచిది ఆరోగ్యం, అందుకనే మేము కింద కూర్చునే తింటున్నాము. మీరు కూడా టేబుల్ ఉన్న మన సంస్కృతిని పాటిస్తూ కింద కూర్చొని తింటే మనకి మంచి ఆరోగ్యం ఉంటుంది. సో మ్యాక్సిమం కింద కూర్చొని తినడానికి ట్రై చేయండి. ఇప్పుడు మేమైతే బయటికి స్టార్ట్ అయ్యామండి. ఈరోజు సండే కదా, సో అందుకే బయటికి వెళ్ళొద్దాం ఒకసారి అని చెప్పి వెళ్తున్నాము. ఈరోజు కాఫీ లాంచ్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు బిగ్ బాస్ గేట్ దాటడానికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. బిగ్ బాస్ గేట్ కదా, సింగిల్ గేట్ కాదు, బిగ్ బాస్ గేట్. ఇప్పుడు మేము కాఫీ లాంచ్కి వెళ్తున్నామండి. ఇది ఆ రోడ్. ఆ స్కై చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది షాపింగ్ మాల్ అండి. మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా ఒకటి. ఇప్పుడు ఆ వేలోనే మనం కాఫీ లాంచ్కి వెళ్తున్నాం. ఇది స్కూల్ అండి ఇక్కడ. వచ్చేసామండి మనం కాఫీ లాంచ్ దగ్గరికి. Salam ke kabari? Sama, fungau? Apa kali ini? Pakai medo saba? Ayo po. Asante. Ayo so. కాఫీ లాంచ్ లోపలికి వెళ్ళడానికి అయితే అవ్వలేదండి. ఈ కాఫీ ఫామ్లోకి వచ్చాం మేము. కాఫీ బీన్స్ ఉన్నాయి ఇక్కడ, ఇప్పుడే ఇంకా వస్తున్నాయి. నేను ఫస్ట్ టైం కాఫీ బీన్స్ని ఇలా చూడడం, అంటే ఎప్పుడూ చూడలేదు నేను. అంటే మీరు చూసి ఉండొచ్చు. మా మమ్మీ అయితే కాఫీ బీన్స్ని కోస్తున్నారండి. అమ్మా ఇవి ఓపెన్ చేయి, ఎలా ఉన్నాయి? ఓహో ఇదేనా కాఫీ బీన్? పండుతాయి. ఓకే, బ్లాక్ కలర్లో అవుతాయి ఇవి. పౌడర్ అవుతాయి. చూడండి, నేనైతే చూడడం వెరీ ఫస్ట్ టైం కాఫీ బీన్స్ని ఇలా చూడడం. ఇవి బ్రౌన్ కలర్లో అవుతాయట. తింటే తీయకుంటాయి. ఇవి ఇప్పుడు తింటే తీయగా ఉంటాయటండి. మొత్తం ఫామ్ అంతా అండి ఇది. ఏది ఇవి ఓపెన్ చేశాకనా, ఓపెన్ చేయకముందా? ఓపెన్ చేయకుండా ఇలా తయారైపోతాయి. లోన కూడా ఓకే ఇలా తయారవుతాయి కాపీ కింద. ఓకే, చూడండి ఇలా రెడీ అవుతాయంట. ఇలా ఉన్న స్టేజ్ నుంచి ఇలా వస్తాయట. మొత్తం అన్నీ చాలా పెద్దది ఉందండి ఫామ్ ఇది. అక్కడ కాఫీ లాంజ్ దగ్గరికి వెళ్ళడానికి కరోనా కదండి, అందుకే వాళ్ళు ఓపెన్ చేయలేదు. సో అందుకే ఇక్కడికి వచ్చాము. ఇదంతా దాని పక్కన ఫామే, చూడండి కాఫీ ఫామ్ ఇది. ఇవి చిన్నవి మాత్రమే కాఫీ చెట్లు అండి. డాడీ ఆ పెద్ద చెట్లు ఏంటి?
అవేంటో తెలీదు. మా డాడీని అడిగాను, డాడీకి కూడా తెలియదు అని చెప్పారు. చెట్లు చల్లదనం కోసం అక్కడ చెట్లు ఉంటాయి. సర్వీస్ చెట్లు అది. ఓకే. ఇప్పుడు మేము అరుష ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామండి. ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రావు, జస్ట్ డొమెస్టిక్ ఫ్లైట్స్ మాత్రమే వస్తాయి. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఇది. ఇంటర్నేషనల్ అయితే కిలిమాంజారో ఎయిర్పోర్ట్. మేము ఇప్పుడు అరుష ఎయిర్పోర్ట్కి వచ్చామండి. ఇది ఎయిర్పోర్ట్లో పార్కింగ్ లాట్ దగ్గర. ఇక్కడ మౌంట్ మెరుకు నుంచి చాలా క్లియర్గా, చాలా పెద్దగా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో అందుకే నేను వెంటనే దాన్ని చూడగానే నాకు ఆతృత ఆగలేదు. సో వెంటనే దిగి దీన్ని క్యాప్చర్ చేయాలనుకున్నాను. ఇక్కడ వ్యూ అయితే మరి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూడండి ఎంత బాగుందో ఆ గ్రీనరీ అండ్ స్కైస్, సో బ్యూటిఫుల్. ఇక్కడ నేను చూస్తుంటే నా కళ్ళు చాలా అదృష్టం చేసుకున్నాయి చెప్పాలంటే. అంత బ్యూటిఫుల్గా ఉందండి ఇదంతా. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం, ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి నేచర్ అంటే. సో అందుకే ఇంత ఎగ్జైట్ అయిపోతున్నాను. అసలు బ్యూటిఫుల్ అండి. అక్కడ మౌంటైన్స్ చూడండి, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఆ వ్యూ చాలా బాగుంది, అప్స్ అండ్ డౌన్స్, హిల్స్. ఇప్పుడే కొంచెం సన్లైట్ తగ్గింది, ఆ సన్లైట్ వస్తే ఇంకా బాగా కనిపించేది. దాని మీద చేతి వచ్చి తగ్గించేవాళ్ళలో ఎత్తుకొని చెప్పి పైకి దగ్గర త్వరగా బాగుంటున్నాయి. ఇప్పుడు మేము ఫుడ్ లవర్స్ మార్కెట్కి వచ్చామండి. ఇక్కడ ఇది సూపర్ మార్కెట్, లోపల కొన్ని గ్రాసరీస్ తీసుకోవాలి, అందుకే వచ్చాము. ఇప్పుడు లోపలంతా చాలా బాగుంటుంది, రిసార్ట్ కూడా ఉంటుంది, మీకు అన్నీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు లోపలికి వచ్చేసామండి. ఇక్కడ రిసార్ట్ టైప్ ఉంటుంది, ప్లస్ ఎవరైనా వస్తే ఇక్కడ ఫారినర్స్ ఉండడానికి ఉంటుంది, అండ్ గ్రాసరీస్ కూడా ఉంటాయి. పచ్చిగా
దగ్గర ఆక్టోపస్ వైట్ స్నాపర్ అట తీసుకోవాలా అన్నీ ఉంటాయి మరియు సాల్మన్ ఇది నీట్గా కడిగి సరబెట్టారు. వైట్ ఆనియన్స్ కావాలి. డోనట్ డాడీ ఇది కావాలి. ఇది ఇది చూడండి ఇలా కదా ఏమవుతుంది. కోకో పౌడర్ కావాలి. వద్దే మేమే కోకో పౌడర్ చూస్తున్నాను. డాడీ మోయినీస్ కావాలి నాకు. మోయినీస్ ఈ సాసెస్ ఎన్ని ఉన్నాయో చూసారండి ఇక్కడ. అసలు చాలా ఎక్కువ సాసెస్ తింటారు. టైప్స్ ఆఫ్ సాసెస్ ఉన్నాయి ఇక్కడ. ఆ ర్యాక్ అంతా ఓన్లీ వైన్ అండ్ బీర్కేనండి. ఓ మై గాడ్, ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో. ఐ హావ్ నెవర్ సీన్ దిస్. ఇది ఫిష్ పేస్ట్ అండి. ఇవి చూడండి, ఇలాగ న్యాచురల్ కాఫీవి ఇలా పెట్టి అమ్ముతున్నారు క్లాత్స్లో. న్యాచురల్ కాఫీ బీన్స్ అట అవి. ఇది ఈ క్లాత్ ఆఫ్రికన్
ఇక్కడ ఈ మ్యాగీ ఉంది కదండి, అస్సలు టేస్ట్ ఉండదు, నాకు నచ్చదు, అసలు స్పైసీనెస్ ఉండదు. ఒకసారి తీసుకున్నాను కానీ నాకు ఇవన్నీ చూస్తుంటే ఇంటికి తీసుకెళ్ళిపోయి మంచి మంచి వెరైటీ డిషెస్ చేసుకుని తినాలంది, చైనీస్, ఇటాలియన్ అన్నీ. సిసమి సీడ్స్ చూడండి, 40 grams 7,000 అంటే 180 రూపీస్ అట. ఇది 180 కూడా కాదు, 200 రూపీస్ ఆల్మోస్ట్. అది ఒక చిన్న ప్యాకెట్. మా డాడీ బిల్ చేయిస్తారండి అక్కడ. మ్యాంగోసా? మన ఇక్కడ ఇక్కడ ఇప్పుడు సీజన్ కాదు కదా మ్యాంగోస్కి. పచ్చివే, పండుగ కాదు. కాకా, దీస్ ఆర్ రా మ్యాంగోస్ ఆర్ రైప్డ్ వన్? రా ఆర్ రైప్డ్ వన్? Right? No. Elfini 1,500 each. Yeah, each. Okay. చూడండి, పొమోగ్రానేట్స్ ఒకటి ఒక 1,000 ఆల్మోస్ట్, అంటే 300 రూపీస్ ఒకటి. రాస్బెర్రీస్ ఇప్పుడైతే మేము ఇంకా బయటకు వచ్చేసామండి. అటు పక్కన రిసార్ట్ ఉందట, అది చూడడానికి అని చెప్పి వెళ్తున్నాము. పార్క్ అండ్ చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా ఉందట, అది చూడడానికి వెళ్తున్నాము ఇప్పుడు మేము. పిల్లలు చూడ ఆడుకుంటున్నారు అక్కడ వాళ్ళు.
Thật ơi. Quá. Bukan ada. Ikut di situ. Lihat ada sama. Halo. Itu deh. Wah, itu. ఇక్కడ కూడా ఉన్నాయి కాఫీ బీన్స్. ఇప్పుడు మేము ఫుడ్ లవర్స్ మార్కెట్కి వచ్చాం కదా, అక్కడ లోపల రిసార్ట్లా ఉందండి ఇదంతా. ఇక్కడ కూడా కాఫీ ట్రీస్ ఉన్నాయి. మరి లిల్లీ ఫ్లవర్స్ కదా. సో ఇదండి నా సండే వ్లాగ్. మేము మధ్యలో వెళ్తుంటే ఈ ఇంటికి వెళ్తున్నప్పుడు ఈ హౌస్ మాకు కనిపించింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అని చెప్పి నేను క్యాప్చర్ చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ప్లీజ్ కామెంట్ ఇన్ ద బిలో కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.